2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీని గద్దెదించి ఆంధ్రప్రదేశ్లో జయకేతనాన్ని ఎగవేశారు పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీని 21 స్థానాల్లో పోటీ చేయించి 21 స్థానాల్లో కైవసం చేసుకున్న తర్వాత 100% స్ట్రైక్ రేట్ను సొంతం చేసుకున్న మొదటి పార్టీగా దేశంలో నిలిచింది అనడంలో అతిశయోక్తి లేదు. ఇలా పవన్ కళ్యాణ్ గారు అనేక రికార్డులతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజకీయాల్లో బాగా రాణిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి పేరు దేశ రాష్ట్ర రాజకీయాల్లో బాగా మారుమోగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూనే మరోవైపు తాను కమిట్ అయిన సినిమాలో కూడా కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ వేశారు. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 21వ తేదీన వైజాగ్లో యోగా దినోత్సవం భారీగా చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మోడీ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి నినాదాలతో వైజాగ్ వీధులు రోడ్లు హోరెత్తుతున్నాయట. ప్రస్తుతం వినేసి కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు తాను కమిట్ అయిన సినిమాల విషయానికి వస్తే హరిహర వీరమల సినిమాని పాన్ ఇండియా రేంజ్లో జూన్ 12న ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. త్వరలోనే కొత్త తేదీని ప్రకటించనున్నారు మూవీ మేకర్స్.